హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ఈ సంక్రాంతి సందర్భంగా మన ముందరకైతే రెండు బ్లాక్ బాస్టర్ మూవీస్ అయితే రిలీజ్ అవడం జరిగింది. సో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి గుంటూరు కారం అయితే, రెండో సినిమా మన హీరో తేజ సజ్జా అండ్ అలానే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కాంబోలో వచ్చినటువంటి హనుమాన్ అనమాట. సో ఆల్రెడీ మీరు గుంటూరు కారం గురించి వినే ఉంటారు. సో ఇప్పుడు హనుమాన్ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో హనుమాన్ సినిమా ఎలా ఉంది, యాక్చువల్లీ సినిమా ఎలా ఉందని చెప్పేటప్పుడే నాకు వచ్చేస్తుంది అనమాట మాటలు. సో సినిమా అంత బాగుంది. సో వాట్ ఎవర్ హోల్ మూవీ, అసలు మూవీ అనేది ఎలా ఉంది, అసలు ఎవరి యాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు డీటెయిల్గా వినాలనుకుంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందు మనం అసలు హనుమాన్ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకునే ముందు కాస్త దీని బ్యాక్గ్రౌండ్లో జరిగినటువంటి విషయాల గురించి కొన్ని అయితే కొద్దిసేపు డిస్కషన్ చేసుకుందాం. ఓకే, ఈ హనుమాన్ సినిమా గురించి కాస్త చెప్పుకునే ముందు అసలు హనుమాన్ సినిమా రిలీజ్ టైం నుంచి అసలు మొదట అనుకున్నప్పటి నుంచి ఈ మధ్యలో జరిగినటువంటి కాస్త విషయాలు కాస్త డిస్కస్ చేసుకుందాం అనమాట. సో యాక్చువల్లీ ఈ సినిమా ఏంటంటే మనకి ఆదిపురుష్ టైంలో రిలీజ్ అవ్వాల్సినటువంటి ఒక సినిమా, సంథింగ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ అయితే లేట్ అయింది అన్నారు. బట్ దాని వెనక జరిగినటువంటి కథ మనం ఈ మధ్యన చూస్తున్నాం. సో గుంటూరు గారి సినిమాకి రిలీజ్ అయ్యే టైంలో రిలీజ్ చేస్తున్నారు అనగానే చాలా వివాదాలకు తావిచ్చింది అనమాట ప్రశాంత్ వర్మ మాటలు. సో ప్రశాంత్ వర్మ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే ఈసారి ఎట్లా రిలీజ్ చేయాలి, సో మేబీ ఆదిపురుష్ సినిమా టైంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఇప్పటికే ల్యాగ్ చేశారు అన్న కోపం ప్రశాంత్ వర్మలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ ఒక్క వర్షన్స్లోనే మేబీ ప్రశాంత్ వర్మ ఖచ్చితంగా 12వ తారీఖు రిలీజ్ చేయాల్సిందని పట్టుబట్టినట్లుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మనం కాస్త సినిమాలో కాస్త విఎఫ్ఎక్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో వాట్ ఎవర్, సో చాలా ఒడిదుడుకుల తర్వాత మొత్తానికైతే హనుమాన్ సినిమా ఈ నెల 12వ తారీఖు మన ముందరకైతే రావడం జరిగింది. యాక్చువల్లీ ప్రీమియర్ షోస్ కింద కూడా మనకి సినిమాని ముందరే రిలీజ్ చేశారు. చాలా మంది కూడా అద్భుతంగా ఉందని చెప్పారు. ఓకే, హనుమాన్ కాదు యాక్చువల్లీ హనుమాన్. సో హనుమాన్ అంటే మనం ఏమనుకున్నామంటే ఒక మైథాలజీ దేవుడికి సంబంధించినటువంటి సినిమా అనుకున్నాం. బట్ ప్రశాంత్ వర్మ చాలా క్లారిటీగానే చెప్పాడు, నాట్ ఓన్లీ ఇది ఒక డివోషనల్ మూవీ అయితే కాదు, ఒక హీరో టైప్ ఆఫ్ మూవీ, ఒక సూపర్ హీరో టైప్ ఆఫ్ మూవీ అని చెప్పారు. అండ్ సినిమా కూడా అదే లెవెల్లో ఉందన్నమాట. సో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగేటటువంటి ఈ కథని ప్రశాంత్ వర్మ ఎంత అందంగా చూపించాలో అంత అందంగానే చూపించారు. అండ్ ఈ సినిమాలో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది తేజ సజ్జా యొక్క యాక్షన్ అనమాట. సో ఒక ఇన్నోసెంట్గా కనిపిస్తున్నటువంటి వ్యక్తికి సడన్గా సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో తెలియనటువంటి హీరో దాని తర్వాత దాన్ని ఎలా వాడాడు, దాని ఒక మంచి కోసం ఎలా మార్చాడు, అసలు అతనికి పవర్స్ ఏ కారణంతో వచ్చాయి, సో ఏ వర్క్ చేయడం అంటే లోక కళ్యాణం కోసం కొన్ని పనులు అంటారు కదా, లైక్ ఏ పని చేయడం కోసం అతనికి ఆ పవర్స్ వచ్చాయి అనేటటువంటిది మీరు ఖచ్చితంగా సినిమాలోనే తెలుసుకోవాలి. యాక్చువల్లీ వై నాట్, ఎందుకు నువ్వు స్టోరీ రివీల్ చేయట్లేదని మీరు నన్ను అడిగితే, కొన్ని కథలు ఏంటంటే మనం అలా స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటాయి అనమాట. సో అందువల్ల ఇక్కడ నేను ఏ ఒక్క విషయం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది అన్న ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. సో మ్యాక్సిమం ఈ సినిమాని ఏంటంటే 5 out of 5 కాదు, 5 out of 5 అంటే 10 ఎన్ని వస్తాయి, 100/100 ఎన్ని వస్తే అన్ని ఇచ్చేయచ్చు అనమాట. సో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అయితే అలా ఉంది. సో సినిమాలో చూపించినటువంటి ఎఫెక్ట్స్ కానీ విజువల్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. యాక్చువల్లీ సినిమాలో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం డైరెక్షన్ పరంగా మాట్లాడుకునే ప్రశాంత్ వర్మ గురించి, సో ఆల్రెడీ ప్రశాంత్ వర్మ జాంబిరెడ్డి, అద్భుతం లాంటి సినిమాలు అనేది తేజ సజ్జాతో తీశాడు. బట్ ఈ హనుమాన్ అనేటటువంటి కథ ఎందుకు అన్నది సినిమా చూస్తారో చాలా క్లారిటీ వచ్చిందనమాట. సో ఇప్పటి వరకు కూడా తెలుగుకు సంబంధించినట్టు వరకు ఒక సూపర్ హీరో మూవీ అయితే ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. యాక్చువల్లీ అది ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. సో ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి ఒక యంగ్ డైరెక్టర్స్ వల్లే సాధ్యమవుతుంది. సో దానికంటూ ఒక మంచి యంగ్ హీరో కావాలి అన్న ఉద్దేశంతోనే మేబీ తేజ సజ్జాకి ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుని అంటాడు ప్రశాంత్ వర్మ. సో ఇప్పుడు విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే కొంచెం కంపేర్ చేస్తారు, మేబీ కొంతమంది కోపం రావచ్చు, కొంతమందికి ఇదిరా విషయం అని అర్థం అవచ్చు. విఎఫ్ఎక్స్ విషయం వస్తే ఆదిపురుష్ టైంలో అంటే రామాయణం తీసినటువంటి ఆదిపురుష, ఓంరావు తీసినటువంటి ఆదిపురుష్ సినిమా ఏదైతే ఉందో అది బడ్జెట్కి అంటే 500 కోట్ల బడ్జెట్ సినిమాకి కేవలం 50 కోట్ల బడ్జెట్ సినిమాకు ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ ఎంత తేడా ఉందో మీరు గమనించారా? ఇప్పటికే సోషల్ మీడియాలో మీరు అందరూ చూసే ఉంటారు, 50 కోట్లు పెట్టి సినిమాని ఇంత అద్భుతంగా తీశాడు, ఒరే ఓంరావుతుగా చూసి నేర్చుకోరా అని చెప్పేసి. సో ఆ బోండంగాన్ని ఇష్ట ప్రకారం తిడుతున్నారనమాట. సో ఒక బాలీవుడ్ డైరెక్టర్కి మన పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్తో సినిమా తీస్తే ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే అది అతి నీచంగా తీశారనమాట. మళ్ళీ దానికి రామాయణం అని స్టార్టింగ్లో చెప్పి సినిమా రిలీజ్ అయ్యాక మార్చేశారు. వాట్ ఎవర్ విఎఫ్ఎక్స్లో ఎంత వరస్ట్గా దిగారమో మనం ఓంరావుతుని చూసి నేర్చుకోవచ్చు. సో అలానే తక్కువ బడ్జెట్లో విఎఫ్ఎక్స్ని ఎంత క్లియర్గా చూపించవచ్చు, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ని అట్లే కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ ఉన్నప్పటికీ అది గ్రాఫిక్స్ లాగా లేకుండా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి మేబీ అది అక్కడ నిజంగా ఉందేమో అనేటటువంటి ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేసేటమాట ప్రశాంత్ వర్మ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్తో. సో వాట్ ఎవర్ ఆదిపురుష్ని అప్పుడు తిట్టుకున్నాం, ఇప్పుడు తిట్టుకుంటున్నాం, బట్ ఇప్పుడు కొంచెం కొత్తగా తిట్టుకోవాల్సింది ఏంటంటే కంపేర్ చేసుకుంటే యాక్చువల్లీ ప్రశాంత్ వర్మ దీనికి 50 కోట్లు పెట్టాడంటే నమ్మబుద్ధి కాలేదు, మేబీ ఇంకా ఎక్కువ పెట్టుంటాడేమో అని అనిపించింది. సో అంత బాగున్నాయి అనమాట విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్. సో ప్రశాంత్ వర్మ గురించి పొగుడుతూ ఉంటే పొగుడుతూనే పోవాలి. మ్యాక్సిమం సినిమాలో ఏంటంటే సినిమా హిట్ అయితే హీరోలు ఎక్కువ పొగుడుతారు, బట్ ప్రశాంత్ వర్మని ఎందుకు అంత పొగుడుతున్నామంటే
నిజంగా చాలా క్లాషెస్ ఎన్నో సినిమా రిలీజ్ చేయడానికి తను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. మొత్తానికైతే సక్సెస్ అయితే అందుకున్నాడు. ఏమంటారు, సత్యాన్ని దాచగలగని ఏదో రోజు బయటపడుతుంది. సో అలానే ఈ హనుమాన్ సినిమా అయితే బయటపడింది అనమాట. సో సినిమా ఓవరాల్గా సూపర్గా ఉంది అనమాట. అండ్ నేను నిజంగా చెప్తున్నాను, స్టోరీని ఎక్కడ ఈ పాయింట్ చెప్దామని ఆలోచించిన ప్రతిసారి కూడా అయ్యో ఇది కొంచెం ట్విస్ట్ కదా, ఈ మాట చెప్పేస్తే అయ్యో తర్వాత స్టోరీ అర్థమైపోద్దేమో అన్న విధంగా ఉంది. బట్ కొన్ని దగ్గరలో మూవీ లవర్స్కి స్టోరీ అయితే కాస్త ప్రిడిక్టబుల్గానే అని అనిపించింది. బట్ సినిమాలో ఉన్నటువంటి గ్రాఫిక్స్, వచ్చినటువంటి డైలాగులు, ఉండేటటువంటి కామెడీ వల్ల సినిమాని కాస్త ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఆ విషయంలో ఉంది. అండ్ ఈ సినిమాలో నటించినటువంటి నటుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, సో ముందుగా హీరో తేజ సజ్జా గురించి మాట్లాడుకోవాలి. తేజ సజ్జా యాక్టింగ్ ఈజ్ చైల్డ్ ఆర్టిస్ట్, ఎప్పటి నుంచో ఉన్నాడు కదా. లైక్ ఏదో సినిమాలో కూడా ఉంది డైలాగ్ ఉంది, జూనియర్ ఆర్టిస్ట్ కదా అని, చైల్డ్ ఆర్టిస్ట్ కదా అని. లైక్ ఆ వర్షన్లోనే తేజ సజ్జాకి యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన పని లేదనమాట. సో అంత బాగా నటించాడు. ఒక ఇన్నోసెంట్ వైబ్ని అలానే చూపించాడు, ఒక అగ్రెషన్ని అలానే చూపించాడు, ఉన్నటువంటి ఆల్ ఎమోషనల్స్ని అలానే చూపించారు. సో తేజ సజ్జా విషయంలో అయితే ఒక్క డాట్ కూడా లేదనమాట. సో సినిమా పరంగా. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి అక్క క్యారెక్టర్లో నటించినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ కానివ్వండి, లేదంటే ఒక ముని క్యారెక్టర్లో ఉన్నటువంటి ఒక వృద్ధుడి క్యారెక్టర్లో ఉన్నటువంటి సముద్రగని కానివ్వండి. అండ్ హైలైట్గా చెప్పుకోవాల్సింది గెటప్ శ్రీను అనమాట. సో గెటప్ శ్రీను ఎనర్జీ లాస్ట్ టైం జాంబిరెడ్డిలో కూడా ఎలా అయితే మనకు కొద్దిసేపు కనిపించినంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ కనిపించిన ఎంత ఎఫెక్టివ్గా అనిపించిందో, ఈ సినిమా మొత్తం కూడా మనకి శ్రీను కనిపించినప్పటికీ సినిమా ప్రతి దగ్గర కూడా ఎక్కడ బోర్ కొట్టివ్వలేదన్నమాట శ్రీను. సో శ్రీను గారి యాక్టింగ్ కూడా అల్టిమేట్ ఉంది. అండ్ ఇందులో మనం కాస్త గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన రాకేష్ మాస్టర్ అనమాట. సో రాకేష్ మాస్టర్ యాక్షన్ అంటే ఒక డాన్సర్గా అండ్ లైక్ కొంతమంది కమెడియన్గా చూశారు, కొంతమంది కిండల్గా ట్రోల్ కోసం వాడుకున్నారు. కానీ ఇన్ కేస్ రాకేష్ మాస్టర్ గారిని బ్రతికుంటే ఖచ్చితంగా ఆయనకి మంచి ఆపర్చునిటీస్ వచ్చేవేమో అన్న వర్షన్లో ఉంది ఆయన యాక్టింగ్ కూడా. సో ఒక మంచి యాక్టర్ అన్న విషయాన్ని మనకు ఆల్రెడీ ప్రశాంత్ వర్మ కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాడు. సో మేబీ రాకేష్ మాస్టర్ గారిని బ్రతుకుంటే ఒక మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక మంచి క్యారెక్టర్లే వచ్చేవేమో ఫ్యూచర్లో. బట్ వాట్ ఎవర్ అన్ఎక్స్పెక్టెడ్లీ అదైతే జరిగింది. సో రాకేష్ మాస్టర్ గారు ఎక్స్పైర్ అయ్యారు. సో ఈ సినిమా ఓవరాల్గా పరంగా చూసుకుంటే సినిమాని థియేటర్లోనే చూడాలి. మామూలుగా సినిమాలు అంటే కేటగిరీస్ ఉంటాయి, ఏజ్ నుంచి ఏజ్ అని. బట్ హనుమాన్ సినిమాకి సంబంధించినంత వరకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ వరకు ఎవరైనా చూసి ఎంజాయ్ చేయగలిగే సినిమా అనమాట. సో అద్భుతమైన విఎఫ్ఎక్స్ అసలు అంటే ఇప్పటికీ మీరు చూస్తారు ఏమంటారు, కొన్నింటి ఎంత పొగిడినా సరే తనివి తీరుతుంటారు కదా. సో హనుమాన్ సినిమా అటువంటి ఒక సినిమా. మన తెలుగు సినిమాకి ఇట్లాంటి ఒక సూపర్ హీరో సినిమాని అందించినటువంటి ప్రశాంత్ వర్మకి ఖచ్చితంగా మనం అందరం రుణపడిపోయే ఉంటాం. సో ఇది హనుమాన్ యొక్క రివ్యూ అనమాట. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే మూవీ చూడకుండా ఉన్నా సరే, పండగకి ఇట్లాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తుంటాయి. సో ఖచ్చితంగా మూవీని అయితే చూసేయండి. అండ్ ఇందులో వచ్చేటటువంటి కొన్ని సీన్లు అయితే ఖచ్చితంగా మీకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి అనమాట. ఇన్ కేస్ ఈ సంక్రాంతి సీజన్లో 4 సినిమాలు అయితే మన ముందున్నాయి. సో ఇన్ కేస్ ఏ సినిమా హిట్ అవ్వచ్చు, మీ లెక్కలో విన్నర్ ఎవరు అని అడిగితే 100% ఎవరైనా హనుమాన్ అనే చెప్తారనమాట. సో సినిమా ఆ లెవెల్లో ఉంది. సో సినిమా గురించి ప్రత్యేకంగా పొగడాల్సిన పని పెట్టుకోలేదు. బట్ రివ్యూ అనేది మనకి వచ్చినటువంటి ఒక ఆనవాయితీ కాబట్టి, మనకు ఉన్నటువంటి సాంప్రదాయం కాబట్టి హనుమాన్ సినిమాని ఇంతకంటే ఎక్కువ పొగిడితే లాగ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.